రేపటి నుంచి మీ పాప కోసం మీరు స్కూల్కి వెళ్ళనక్కర్లా. ఎందుకు వనజాక్షి? ఎందుకా? మీరు నా దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో సహా తీర్చే వరకు మీ పాప స్కూల్కి వెళ్ళదు. ఏంటి అలా మొహమొహాలు చూసుకుంటున్నారు? అర్థం కాలేదా? మీరు నా బాకీ తీర్చే వరకు తాకట్టు కింద మీ కూతురు నా ఇంట్లో ఉంటుంది. అర్థమైందా? మీ పాప నా ఇంట్లో ఉంటుంది అంటే ముప్పూటలా దానికి తిండి పెట్టి మేపుతాననుకుంటున్నారేమో. పొద్దున్నే మీరే మీ ఇంటి దగ్గర నుంచి దానికి టిఫిన్ తీసుకొని రావాలి. దాంతో పాటు మాకు కూడా తీసుకొని రావాలి. మధ్యాహ్నం రాత్రి దీనికి భోజనం తీసుకురావాలి. దీంతో పాటు మాకు కూడా భోజనం తీసుకురావాలి. ముప్పొద్దులా వేళ్లకు తిని ఖాళీగా ఉంటే మీ కూతురికి ఒళ్ళొస్తుంది కదా. అందుకని పొద్దున్నుంచి సాయంత్రం వరకు దీని చేత ఏదో ఒక పని చేయిస్తూ ఉంటాను. మీరేం భయపడకండే. ఇలా మీరు నా అప్పు తీర్చేంత వరకు మీ కూతురు తాకట్టు కింద మా ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇది చాలా అన్యాయం వనజాక్షి. అన్యాయం మాత్రమే కాదు, అప్పు తీర్చలేదని చెప్పి పిల్లని తాకట్టు పెట్టుకోవడం చాలా దుర్మార్గం. అవునా? మరి నా అప్పు తీర్చకపోవటం అన్యాయం కాదా? కనీసం వడ్డీ కూడా కట్టకపోవడం దుర్మార్గం కాదా? ఈ నెలలో అప్పు తీర్చేస్తామని నెల క్రితం చెప్పారు. ఆ అప్పు తీర్చకపోగా కనీసం ఈ నెల వడ్డీ కూడా కట్టలేదు మీరు. అంటే రావాల్సిన డబ్బు చేతికి అందక నీ అప్పు తీర్చలేకపోయాం. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకో వనజాక్షి. దయచేసి మీరే నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీలా అందరూ ఇలా అప్పులు వడ్డీలు ఎగ్గొట్టేస్తే నేను నా పిల్లలు ఎలా బ్రతకాలి చెప్పండి? మా ఆయనకి మీ ఆయనలాగా ఉద్యోగం లేదు కదా, నెల తిరిగేసరికి జీతం రావడానికి. మీలాంటి వాళ్ళు దయతలిచి వడ్డీ ఇస్తేనే కదా మాలాంటి వాళ్ళు బ్రతికేది అని అంటాననుకున్నావా? అనను. మాలాంటి వాళ్ళు అప్పులు ఇవ్వబట్టే మీలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారు. సమయానికి వడ్డీ కట్టకపోయినా, చెప్పిన టైంకి అప్పు తీర్చకపోయినా మీలాంటి వాళ్ళు బ్రతకలేరు. అది గుర్తుపెట్టుకో. నిజమే వనజాక్షి, మీలాంటి వాళ్ళ వల్లే మాలాంటి వాళ్ళం బ్రతుకుతున్నాం. నువ్వు సమయానికి అప్పు ఇవ్వబట్టే కదా మా ఆయనకి ఆపరేషన్ చేయించగలిగాను. అది గుర్తున్నప్పుడు నెల నెలా వడ్డీ ఇవ్వాల్సిన విషయం గుర్తులేదా నీకు? చెప్పాను కదా వనజాక్షి, సమయానికి డబ్బులు రాలేదని. 4 రోజుల్లో ఆ డబ్బులు గ్యారంటీగా వస్తాయి. ఆ డబ్బు రాగానే నీ అప్పు గ్యారంటీగా తీర్చేస్తాం. గ్యారంటీ ఏంటి? మీకు డబ్బులు వస్తాయన్న గ్యారంటీ ఏంటి? వచ్చినా ఆ డబ్బుతో నా అప్పు తీరుస్తారని గ్యారంటీ ఏంటి? అందుకే నీ కూతుర్ని నా దగ్గర తాకట్టు పెట్టుకున్నాను. చిన్న పిల్ల, దాన్ని. మరి నువ్వు పెద్ద పిల్లవు కదా, నీ మెళ్ళో ఉన్న తాళిని తాకట్టు పెట్టు. తాళి తాకట్టు పెట్టమన్నారు కదా అని పక్కన మొగుడుండగానే తీసి నా చేతిలో పెట్టమనట్లా. లోపలికి వెళ్ళి పస్తాడు కట్టుకొని ఆ తాళి నా చేతిలో పెట్టు. అంతకంటే ఇంకేం చేయగలం? ఆ తాళిబొట్టు తీసి ఇచ్చేయి. ఉండు, వెళ్ళి పస్తాడు తీసుకొస్తాను. అది కట్టుకొని ఆ తాళి నా చేతిలో పెడుతూ గాని. ఇదిగో ఈ పస్తాడు కట్టుకొని నీ తాళివ్వు. ఇప్పుడు నీ కూతుర్ని తీసుకెళ్ళు. అలాగే పదమ్మా. రామ్మా, పద. ఒక్క నిమిషం. తాళిబొట్టు తాకట్టు పెట్టి వెళ్తున్నావంటే అర్థం నీ మొగుణ్ణి తాకట్టు పెట్టి వెళ్తున్నావని అర్థం. కూతుర్ని తీసుకెళ్లడం కోసం మొగుణ్ణి తాకట్టు పెడుతున్నావు. 4 రోజుల్లో డబ్బులిచ్చి మొగుణ్ణి తీసుకెళ్ళు.
లేకపోతే మొగుడు లేని పెళ్ళాన్ అయిపోతావు. అలాగే అమ్మా, 4 రోజుల్లో డబ్బు తెచ్చిస్తామమ్మా. ఇక వెళ్ళు. వనజాక్ష మజ్జక్క. వైదేహి, మమ్మీ డాడీల ఆరోగ్యం ఇలా ఉన్నప్పుడే నేను ఊరు వెళ్లాల్సి వస్తుంది. ఫ్యాక్టరీ వ్యవహారం కదండి, తప్పదు. ఏం చేస్తాం? నువ్వే జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. అలాగేనండి. పిల్లలు జాగ్రత్త. అలాగే. బావగారు, మీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. మీకు ఫార్వర్డ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఐశ్వర్య. నాన్న అశోక్, నువ్వు కలకత్తా వెళ్తున్నావంటే కొంచెం టెన్షన్గా ఉంది. లాస్ట్ టైం నువ్వు అఖిల్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గొడవ జరిగింది కదా. ఈసారి అలాంటిదేమీ జరగకుండా జాగ్రత్తగా చూసుకో నాన్న. అలాగే మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. అక్కడి ప్రాబ్లమ్స్ అన్ని పూర్తిగా సాల్వ్ చేసుకొని రేపు ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తాను. ఏంటొచ్చేది? అంత తేలిగ్గా మిమ్మల్ని ఇక్కడికి రానిస్తానా ఏంటి? డాడీ బ్లెస్సింగ్స్ తీసుకుని బయలుదేరుతాను మమ్మీ. నాన్న, ఏంటి మమ్మీ? అక్కడ ఫ్యాక్టరీల గొడవ గురించి మీ నాన్నగారికి ఏమీ చెప్పలేదు నాన్న. నువ్వు కూడా ఆ మాట చెప్పొద్దు. వేరే పని మీద వెళ్తున్నానని చెప్పు. ఓకే మమ్మీ. డాడీ, మన A1 మసాలా కంపెనీ డీలర్షిప్ కావాలని బెంగాల్ నుంచి చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఆ పని మీద నేను కలకత్తా వెళ్తున్నాను. రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. నేను వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి చేసుకురావాలని నన్ను ఆశీర్వదించండి డాడీ. వస్తాను డాడీ. వస్తాను మమ్మీ. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. ఏంటి లాభం? నాకు లాభం, మీకంతా నష్టమే. వెళ్ళొస్తాను ఐశ్వర్య. ఆల్ ది బెస్ట్ బావగారు. వస్తాను వైదేహి. జాగ్రత్త అండి. ఆల్ ది బెస్ట్ చెప్పింది నీకు కాదు, నాకు. ఫ్యాక్టరీ పగ్గాలు నా చేతిలోకి రావడం కోసం ఆల్ ది బెస్ట్ చెప్పాను. అశోక్ గారు, అశోక్ గారు రండి. నమస్కారం. నమస్కారం. ఆయన లేరండి, ఊరెళ్ళారు. వసుంధర గారికి బ్లడ్ ఇచ్చింది మేమే. ఓ, మీరేనా? సరే కూర్చోండి, నేను అత్తయ్య గారిని పిలుస్తాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అత్తయ్య గారు, వీళ్ళే మీకు బ్లడ్ ఇచ్చింది. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను. అదేంటమ్మా అలా అంటారు? నిజమే కదా బాబు, మీరు బ్లడ్ ఇవ్వబట్టే కదా నేను ఈ రోజు ఇలా ఉన్నాను.
కూర్చోండి బాబు. పర్వాలేదు. వైదేహి, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. మీ పేరేంటి బాబు? నా పేరు ప్రీతం సింగ్ అమ్మ. నా పేరు ఫాతిమా. అదేంటి మీరు సిక్కులు, మీరు ముస్లిమ్స్, మరి మీ పెళ్ళి? మాది లవ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? ఓకే. మేడం, ఒక్క నిమిషం. తీసుకోండమ్మా. ఏంటి బాబు ఇవి? ఫ్రూట్స్. పెద్దవాళ్ల దగ్గరికి పిల్లల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారమ్మా. తీసుకోండమ్మా. మా తృప్తి కోసం తీసుకోండి. అలాగే. తీసుకోండి. థ్యాంక్ యూ. పర్వాలేదు అండి, వద్దు. కూర్చోండి. మమ్మీ మమ్మీ, నా హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసేసాను. అవునా? వెరీ గుడ్. హాయ్ బాబు, ఇలారా. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇదిగో. వద్దండి. పర్వాలేదు, తీసుకో. థ్యాంక్ యూ. అవును, చాక్లెట్స్ తీసుకొచ్చారు. మా ఇంట్లో పిల్లలున్నారని మీకెలా తెలుసు? మీకు ఫోన్ చేసినప్పుడు మా బావగారు ఏమైనా చెప్పారా మా ఇంట్లో పిల్లలున్నారని? అబ్బే లేదండి, ఆయనేం చెప్పలేదు. మరి చాక్లెట్స్ ఎందుకు తీసుకొచ్చారు? అంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటారని ఊహించి తెచ్చాను మేడం. హాస్పిటల్లో వసంతమ్మ గారిని చూసినప్పుడు ఆవిడ వయసుకి మనవడో మనవరాలో ఉంటారని తీసుకొచ్చాము. అవును కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అవును, ఆ రోజు బ్లడ్ ఇచ్చి హడావిడిగా వెళ్ళిపోయారేంటి? అవునండి, కొంచెం అర్జెంట్ పని ఉండి వెళ్ళిపోయాం. యాక్చువల్గా ఆ రోజు మిమ్మల్ని కలుద్దామని నేను వచ్చాను, కానీ మీరు మిస్ అయ్యారు. మా అత్తయ్య గారికి బ్లడ్ అవసరం ఉందని మీకు ఎవరు చెప్పారు? మేము రెగ్యులర్ గా హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాం మేడం. అక్కడికి వచ్చినప్పుడు నర్సులు మీ అత్తగారి గురించి మాట్లాడుకుంటుంటే తెలిసింది. మీరు గనక సమయానికి బ్లడ్ ఇచ్చి ఉండకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు బాబు. అయ్యో, అలా అంటారేంటమ్మా? మీలాంటి మంచి వాళ్ళని ఆ దేవుడు నిండు నూరేళ్లు చల్లగా చూస్తాడు. తీసుకోండి. థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదు అక్క. నిన్న మీతో ఫోన్ మాట్లాడుతుంటే అచ్చం మా పిల్లలతో మాట్లాడినట్టే అనిపించింది. నాకు కూడా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు అనిపించింది.
ఈ పాయసము అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అవునా, మా చిన్నబ్బాయికి కూడా పాయసం అన్నా స్వీట్ అన్నా చాలా ఇష్టం. అయితే మీ చిన్నబ్బాయి కోసమే ఈ స్వీట్ చేయించుంటారు. ప్రస్తుతం అతను ఇక్కడ ఉండట్లేదులేండి. మరి ఎక్కడ ఉంటున్నారు? మా తోడి కోడలు అతని మనసు విరిచేసి వేరు కాపురం పెట్టించింది. ఐశ్వర్య, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు? అవునవును, అందరం హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళ గురించి ఎందుకులే. అత్తయ్య, నర్సు ఫోన్ చేసింది. హలో, చెప్పమ్మా. అలాగా, టాబ్లెట్సా? అలాగేనమ్మా, పర్లేదులే, వెళ్ళి తీసుకునిరా. ఉంటాను. టాబ్లెట్స్ అంటున్నారు, సార్కి ఒంట్లో బాగోలేదమ్మా? అదో పెద్ద కథలేండి. మా చిన్న తోడి కోడలు. అవన్నీ ఇప్పుడెందుకులే ఐశ్వర్య. మా మావయ్య గారు గుడికి వెళ్ళినప్పుడు పడిపోయి బెడ్ రిడెన్ అయ్యారు. అయ్యో పాపం, సార్ని ఒకసారి చూడొచ్చమ్మా? అలాగే బాబు, ముందు మీరు తినండి, అయ్యాక వెళ్దాం. చాలమ్మా, వెళ్ళి సార్ని చూద్దాం పదండి. తినకుండా లేస్తావేంటి బాబు? పైగా ఈ స్వీట్ అంటే నీకిష్టమన్నావు. ఇష్టమేనండి, కానీ ఇంతకు ముందే టిఫిన్ చేశాం. ఒకసారి సార్ని చూద్దాం. పద బాబు, పదండి. పదండి, రమ్మా. ఏమండి, నాకు రక్తదానం చేసింది వీళ్ళే. వీళ్ళు రక్తదానం చేయబట్టే నేను బతికి బయటపడ్డాను. సమయానికి వీళ్ళొచ్చి రక్తదానం చేసి ఉండకపోతే. ప్లీజ్ అమ్మా, రక్తదానం రక్తదానం అని పదే పదే అనకండి. మేం చేసింది దానమో ధర్మమో కాదు, మా బాధ్యత మేము పూర్తి చేశామంతే. బాధ్యత? మా అత్తయ్య గారికి రక్తం ఇవ్వటం మీ బాధ్యత ఎలా అవుతుంది? అది బాధ్యత అంటే అదేనండి, కళ్ళ ముందు ఒకరు బాధలో ఉన్నప్పుడు సాటి మనిషికి సాయం చేయడం ప్రతి మనిషి బాధ్యత కదండి. అలా మా బాధ్యతను మేము పూర్తి చేస్తున్నాం అంటున్నారు. అవును, అంతేనండి. ఈ బాబు ఒడ్డు పొడవు అంతా అచ్చం మన అఖిల్ బాబులో ఉన్నాడు కదా. ఈ బాబును చూడగానే మీ మామయ్య గారికి కొడుకు గుర్తొచ్చుంటాడు. నేను కూడా మీ కొడుకునే అనుకోండి సార్. ఏంటి మామయ్య గారు,
ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఏమైంది? ఏంటండి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చెప్పండి సార్, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఏంటినా ఇంత ఎక్సైట్ అవుతున్నాడు? నర్స్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తుండేసరికి గతం గుర్తొచ్చిందా ఏంటి? చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. మీరేదో చెప్పాలి అనుకుంటున్నారు కదా.